అండి. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. దీంట్లో అంకగణితంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. దాంట్లో కొన్ని నిర్వచనాలు సూత్రాలు కూడా చెప్పుకున్నాము. సో ప్రాక్టీస్ బిట్స్లో 21 వరకు అయిపోయినాయండి. 22 ఈ వీడియో చూసే వ్యూవర్స్కి నా చిన్న మనవండి, దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చిన లైక్ వల్ల నేను కొంచెం ఉత్సాహంగా వీడియోలు చేసుకోగలుగుతానండి. థ్యాంక్ యూ అండి. ఏబి అనే 2 పైపులు కలిపి ఒక తొట్టెను 4 గంటల్లో నింపగలవు. ఆ రెండింటిని విడివిడిగా తెరిచి ఉంచితే ఏ కన్నా 6 గంటలు ఆలస్యంగా బి నింపుతుంది. అయితే ఆ తొట్టెను విడిగా ఏ ఒక్కటే నింపుటకు పట్టు సమయం గంటల్లో అన్నారు. అయితే ఏ ఒక్కటే నింపుటకు పట్టు సమయం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే 2 పైపులు 4 గంటల్లో, 2 పైపులు తెరిస్తే 4 గంటల్లో నిండిపోతుంది. అంటే 1/4 అనేది ఇక్కడ వేస్తాం రైట్ సైడ్. ఇక్కడ చూడండి, ఏ కన్నా 6 గంటలు ఆలస్యంగా బి నింపుతుందంటే x+6 అవుతుంది. 1/x+1/x+6 = 1/4. ఇది ఈక్వేషన్ అండి. ఈ ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడమే కష్టం అండి. ఇక్కడ నుంచి ఎవరైనా చేసేస్తారు సమ్. కాబట్టి చూడండి, ఇక్కడ ఇదే మనకు బాగా అర్థం చేసుకోవాల్సింది. సో 1/x+1/x ఎందుకు వేసాం? ఏ అనేది విడిగా ఒక తొట్టి నింపుటకు పట్టే సమయంని x గంటలు అనుకుంటే 1/x+, b అనేది 6 గంటలు ఆలస్యంగా నింపుతుంది కాబట్టి +6 మొత్తం ఎన్ని గంటల్లో 2 కలిపి 4 గంటలు కాబట్టి 1/4. ఇక ఈ ఎల్సిఎం ఇవన్నీ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చి x = 6, -4. నెగిటివ్ తీసుకోం కదండి, అందుకని ఆన్సర్ వచ్చి 6 గంటలండి. నెక్స్ట్, ఒక తొట్టెను సాధారణంగా 18 నిమిషాల్లో ఒక పైపు నింపగలదు. తొట్టె అడుగున గల రంధ్రము వల్ల అది 30 నిమిషాల్లో నిండుతున్నది. నిండుగా ఉండే తొట్టెను ఆ రంధ్రం ఖాళీ చేయుటకు పట్టు సమయం ఎంత? రంధ్రం ఉంటే నీళ్ళు కారిపోతాయి కాబట్టి అలా నిండుగా ఉన్న తొట్టెను ఆ రంధ్రము ఖాళీ చేస్తుంది కాబట్టి దానికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నారు. నిమిషాల్లో అడుగుతున్నారండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ 2/90 18 నిమిషాల్లో ఒక పైపు నింపుతుంది. తొట్టె అడుగున రంధ్రం 30 నిమిషాల నుండి నిండుతుంది. అప్పుడు 1/18 -1/30 నిండుతుంది కదా. అది రంధ్రం చేస్తే అయిపోతాయి కదండి నీళ్ళు, అందుకని నింపేదేమో 1/18 కాబట్టి 1/18లో నుంచి 1/30 రంధ్రం వల్ల 30 నిమిషాల్లో నిండుతుంది. ఎందుకంటే ఎక్కువ టైం పట్టిద్ది కదా, మరి రంధ్రంలో పోతూ ఉంటాయి నీళ్ళు, మరి నీళ్ళు నింపేటప్పుడు కింద వెళ్తూ ఉంటాయి కాబట్టి నింపడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి -1/30 చేస్తే 2/90 వస్తుంది. అంటే 90/2 45 మినిట్స్లో రంధ్రం ఖాళీ చేయటం పట్టు సమయం అండి అది. సో ఈ విధంగా చేసుకోవాలండి సమ్. నెక్స్ట్, ఏబీసీ అనే పైపులు ఒక తొట్టెను వరుసగా 6 నిమిషాలు, 12 నిమిషాలు, 18 నిమిషాల్లో నింపగలవు. ఈ 3 పైపులను ఒకేసారి తెరిస్తే ఆ తొట్టె నింపబడే సమయం ఎంత అన్నారు. అంటే 1/6 + 1/12 + 1/8 తెలిసిన సమయం కదండి ఇది. చేస్తే మనకి 11/36 వస్తుంది. 36/11 వేయాలి. 3/11 పట్టే నిమిషాలు అవుతుందండి. నెక్స్ట్, 8 మంది పురుషులు 20 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. అదే పనిని 5 పురుషులు 8 మంది స్త్రీలు కలిసి 20 రోజుల్లో చేస్తారు. అయితే ఆ పనిని 12 మంది పురుషులు మరియు 6 స్త్రీలు కలిసి పూర్తి చేయ కాలం ఎంత అన్నారు. ఇక్కడ పురుషులు అంటే మేల్ అని, స్త్రీలు అంటే ఫీమేల్ అని ఒక ఈక్వేషన్ లాగా రాసుకుంటే 8m + 20f ఆఫ్ 10. ఎందుకంటే వాళ్ళ ఎఫిషియన్సీ కావాలి కాబట్టి 10 రోజులు చేస్తారు కదా. అప్పుడు 10 ఆఫ్ చూడండి, ఇక్కడ 8m + 20f = అదే ఎఫిషియన్సీ ఇంకొక కేటగిరీకి 5 పురుషులు 5f + 5m + 8f ఆఫ్ 20కి ఈక్వల్ చేయాలండి. చేస్తే మనం ఇవన్నీ m = 2f వస్తుంది. ఒక మేల్ అంటే 2 స్త్రీలతో చేసిన పనికి సమానం అవుతుంది. అప్పుడు m/f అంటే 2/1. సో అప్పుడు ఇంకా 80m + 200f = ఆఫ్ 10 మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే m + 2f + 1 మనకి 360 వాల్యూ వస్తుందండి. కాబట్టి 12m + 6f అది వాళ్ళు అడిగారు కదా. వాళ్ళు 12 మంది పురుషులు 6 స్త్రీలు కలిసి పూర్తి చేయ కాలం అని అది కనుక్కుంటాం. ఇంకా దట్ = 360 days ఇక్కడ వచ్చింది కదా, దానికి ఈక్వల్ చేస్తామన్నమాట. ఇప్పుడు
12 ఇంటూ మేల్ అంటే 2 కదా, ఫీమేల్ అంటే 1 చేసేస్తే మనకి 30 = 360 డేస్. ఇక కాలం ఏమవుతుంది మనకి, పట్టు కాలము అప్పుడు పూర్తి చేయడానికి పట్టు కాలం రోజుల్లో అని అడిగారు కాబట్టి 30/360 డేస్ = 1/12, 12 రోజులు పడుతుందండి. సో ఈ విధంగా మనం డేస్ కనుక్కోవాలి కాబట్టి డేస్ = 30/36 అంటే 1/12 అంటే 12 డేస్ అండి. కాబట్టి 360 ఇంటూ డేస్ అని ఇక్కడ మర్చిపోకుండా వేసుకోవాలండి. సో డేస్ని కరెక్ట్గా చేసుకుంటే మనకి 30/360 వస్తుంది. ఈ విధంగా ఈక్వేషన్ ఫామ్ చేసుకొని చేయడమే తేలికండి. వేరే మెథడ్ ఏమీ లెంతీ ప్రాసెస్ అవసరం లేదండి ఈ సమ్కి. నెక్స్ట్, ఒక పనిలో 4/9 వంతు పని జరగడానికి 32 రోజుల సమయం పడితే మిగిలిన పనిని పూర్తి చేయుటకు పట్టు కాలం ఎంత రోజుల్లో అని అడిగారు. ఎక్స్ అనేది ఒక ఆ పని తీసుకుంటే దాంట్లో 4/9 వంతు అంటే x/4/9 అంటే 9 పైకి వచ్చేసింది, 9/4x. అట్లాగే మిగిలిన పని ఏమవుతుంది, 4/9 పోతే 5/9, ఆ మిగిలిన పనిలో ఎక్స్లో భాగము 9x/5. ఇక అప్పుడు ఏమన్నారు, మిగిలిన పని చేయటకు పట్టు కాలం ఎంత అంటే 9x/4 ఏమో 32 రోజులు పడుతుంటే 9x/5 ఎన్ని రోజులు పట్టుద్ది, 9x/4 ఇంటూ 5/9x, ఇది వేస్తాం కాబట్టి ఇంటూ 32 చేస్తే మనకి 40 డేస్ వస్తుందండి. సో ఇది జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్, ఏబీలు ఇద్దరు కలిసి చేసిన పని కంటే ఏ ఒక్కడు ఆ పనిని 9 రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలడు. అదేవిధంగా బి ఆ పనిని ఏబీల కంటే 16 రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలడు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేయు కాలం డైరెక్ట్ షార్ట్ కట్ బిట్ అండి ఇది. దీనికి √xy, √xy, ఎక్స్ అంటే 16 రోజులు, ఏబీల కంటే 16 రోజులు ఎక్కువ చేసి పూర్తి చేయగలడు బి ఆ పనిని అన్నప్పుడు ఎక్స్ అంటే 16 ఇంటూ వై అంటే 9, 16 ఇంటూ 9 √144 అంటే 12 అండి. ఇలాంటి సమ్ము ఏ నెంబర్స్ మార్చి ఇచ్చినా ఇదే షార్ట్ కట్ √xy. నెక్స్ట్ వన్, ఏబీసీలు వరుసగా ఒక పనిని 10 రోజులు, 12 రోజులు, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. పనిని ఏ మొదలుపెట్టి 3 రోజుల తర్వాతే పనిని విరమించుకున్నారు. మిగిలిన పనిని బి మొదలుపెట్టి 2 రోజుల తర్వాతే పని విరమించుకున్నాడు. ఎస్సీ ఒక్కడే ఉండి పాపం పూర్తి చేశారు. అయినా ఆ పని మొత్తం పూర్తయిన కాలం ఎంత అన్నారు. సో దీనికి చేసుకోవాలండి జాగ్రత్తగా. మొత్తం పూర్తయిన కాలము 13 రోజులు వస్తుంది. ఈ సమ్ము చేసి కామెంట్లో పెట్టగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.